3, 2, 1. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే క్షేత్రం తిరువరూర్. దీన్ని మనం ఎలా చేరుకోవాలంటే మనం తిరుక్కడైవారు నుంచి కరైకాల్ రావాలి. అలాగే కరైకాల్ నుంచి నాగపట్నం రావాలి. నాగపట్నం నుంచి తిరువరూర్ రావాలి. అంటే ఇదంతా మొత్తం ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుక్కడైవారు నుంచి. అంటే రూటు ఒకే డైరెక్ట్ బస్సు లేకపోవడం వల్ల ఇలాగ రావడం జరిగింది. అందరూ గమనించగలరు. ఈ తిరువారూర్ మరకతలింగం, సోమస్కంద ఆలయం, కమలాలయం, దీని యొక్క కథ చాలా గొప్పది. ఎవరైనా కానీ మనం చనిపోవాలనుకుంటే కాశీలో చనిపోతే పుణ్యం వస్తుంది, ఇలాంటివి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఎక్కడ పుడితే మంచిది, ఎక్కడ పుడితే మన పుణ్యాత్ములు అవుతాము, ఎక్కడ పుడితే మన బుద్ధి మన ప్రవర్తన బాగుంటుంది అనే క్షేత్రమే ఈ తిరువరూర్ క్షేత్రము. దీనిని సోమస్కంద కమలాలయం అని కూడా అంటారు. ఇక్కడ కథ ఏమిటంటే, ఒకనాడు ఇద్దరు రాక్షసులు ఈ తిరువరూరు గ్రామంలో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. వారిని ఎలాగని సంహరించాలని శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి కిందకు వస్తాడు. కిందకు వచ్చి ఆ ఇరువురు రాక్షసులను చంపడానికి వారి వెంట పడతాడు. అలా పడేసరికి ఆ రాక్షసులు ఇద్దరూ కలిసి ఆ భృగు మహర్షి యొక్క ఇంటిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఆ భృగు మహర్షి భార్యను వేడుకుంటారు. అమ్మా, మమ్మల్ని చంపడానికి శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు, ఎలాగని మమ్మల్ని కాపాడమ్మా అని అడిగేసరికి అప్పుడు భృగు మహర్షి భార్య వారి ఇంట్లో నివాసం ఉండడానికి లోపలికి పంపిస్తుంది. అప్పుడు గుమ్మం దగ్గర ఈ భృగు మహర్షి యొక్క భార్య నుంచుంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మా, మీ గృహంలోకి ఇద్దరు రాక్షసులు వచ్చారు, వారిని నేను చంపాలి అనేసరికి, అయ్యా శ్రీ మహావిష్ణువు, నువ్వు చంపడానికి వీలు లేదు, ఇప్పుడు వారు నా పరిరక్షణలో ఉన్నారు, కావున నీవు వెళ్ళిపో అనేసరికి, అదేవిధంగా శ్రీ విష్ణువు పట్టుదలగా ఉండి వారిని నేను చంపితే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అనేసరికి అప్పుడు భృగు మహర్షి భార్య ఇలా అంటుంది, నాయనా, నీవు నన్ను చంపి వెళ్ళు అనేసరికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ భృగు మహర్షి భార్యను చంపివేసను. మరలా ఆ ఇరువురిని కూడా, అంటే ఆ లోక కంటకులను కూడా చంపి వైకుంఠానికి వెళ్ళిపోయాను. తరువాత ఆ రోజు రాత్రి నుంచి స్వామివారికి ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు మంటలు పుట్టడం వల్ల స్వామివారి చాలా బాధపడుతూ ఉండేసరికి లక్ష్మీదేవి ఈ యొక్క బాధను, స్వామివారి పడుతున్న బాధను చూడలేక ఈ భూలోకానికి వచ్చి, అంటే ఈ తిరువరూరు నగరానికే వచ్చి, ఇక్కడికే వచ్చి ఘోరమైన తపస్సు చేస్తుంది. అలా తపస్సు చేసేసరికి సోమస్కంద, సా ప్లస్ మా అంటే ఉమా, అంటే ఉమా సమేతుడైన రుద్రుడు మరియు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు ముగ్గురు ఒకే లింగంలో, అంటే మరకత లింగంలో ఉద్భవిస్తారు. అందుకనే దీనికి సోమస్కందం అనే పేరు కూడా వచ్చింది. అందుకనే మనం టెంపుల్లో, అదే ఈ క్షేత్రం టెంపుల్లో చూసినట్లయితే వీళ్ళు ముగ్గురు ఉంటారండి. అంటే పరమేశ్వరుడు, ఉమాదేవి మరియు ఈ స్కందుడు, ఈ ముగ్గురు మనకు దర్శనమిస్తారు. ఈ ముగ్గురు కలిసి ఒకే లింగంలో, అంటే ఆ మరకత లింగంలో ఉద్భవించడం జరుగుతున్నది. ఇక్కడ ఇదే ఈ యొక్క స్థల పురాణం చరిత్ర చాలా గొప్పగా ఉంది. అందరూ దర్శించుకోండి. అలాగే స్వామివారు ఆ మంటలు పోవడానికి దానిని 120 కోట్ల సార్లు ఈ యొక్క అభిషేకం చేస్తారండి. ఈ మరకత లింగానికి 120 కోట్ల సార్లు అభిషేకం చేసేసరికి స్వామివారికి ఎటువంటి నొప్పులు లేకుండా, అంటే శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి నొప్పులు బాధలు లేకుండా అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈయన నొప్పులు రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆ భృగు మహర్షి భార్యను చంపడం వల్ల, అంటే ఋషి పత్నిని చంపడం వల్ల, అప్పుడే ఆమె కడుపుతో ఉండడం, భ్రూణహత్య చేయడం వల్ల ఈ యొక్క శ్రీ మహావిష్ణువు బాధలు పడడానికి కారణం. అలాగే ఈ క్షేత్రంలో ప్రతినిత్యము ఉదయం 9 గంటలకు మరియు మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటలకు ఈ మరకత లింగానికి అభిషేకం చేస్తారండి. అది మనం అందరం చూడొచ్చు, మనం డైరెక్ట్గా చూడొచ్చు. ఇప్పుడు మరకత లింగం అక్కడ ప్రతిష్ఠించి ఉండదండి, మామూలుగా విడిగా తీసి పెడుతుంటారు.
ఇప్పుడు మనం ఎవరైనా గృహంలో అభిషేకం చేస్తే మనం అట్లా చేస్తాము, అలాగే మరకత లింగం ఉంటుంది. అది పెద్దది కాదండి, చాలా చిన్నది మరకత లింగం, మనకు బాగా స్పష్టంగా కనబడుతుంది. అభిషేకం మాత్రం చాలా బాగా చేస్తారండి. అభిషేకం మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. 9 గంటలకి, 12 గంటలకి, రాత్రి 7 గంటలకి మిస్ అవ్వద్దండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా అందరికీ కనబడేలా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఒకళ్ళ కాదే కొంచెం ముందుగా వెళ్ళి కూర్చోవడం మీరు చెయ్యండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది మరి ఒక విషయం ఏమిటంటే, ఇది తిరువారూరు అంటే కుంభకోణం దగ్గర ఉంటుంది. ఇంకోటి ఉంటుందండి, తిరువాయారు, గుర్తుపెట్టుకోండి. తిరువాయారు అనేది ఉంటుంది, త్యాగరాజ స్వామి సమాధి. ఇది తంజావూరు దగ్గర ఉంటుందండి. మనం చూడాల్సింది ఎక్కడంటే కుంభకోణం దగ్గర తిరువారూరు. కుంభకోణం దగ్గర తిరువారూరు సోమస్కంద కమలాలయం, గుర్తుపెట్టుకో. నాగపట్నం జిల్లాలో ఉన్నది. తర్వాత భృగు మహర్షి కూడా ఘోర తపస్సు చేసి తన భార్యని పొందుతాడు. మరలా వారికి ఒక స్కందుడు లాంటి బిడ్డని పుట్టడం జరుగుతున్నది. ఇదే ఈ స్థలం యొక్క మహత్యము. ఇప్పుడు కొంతమంది ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలను కంటున్నారండి. ఫారిన్ నుంచి వచ్చి కొంతమంది ఈ ఈ క్షేత్రంలో అంటే తిరువారు క్షేత్రంలో పిల్లలు కంటడం జరుగుతుంది. సబ్స్క్రైబ్, షేర్, లైక్.